గగన్ని ఎస్పీ సూర్య కలిసి నువ్వు మీ నాన్నగారంటే ఇష్టం లేనట్టు మాట్లాడతావే తప్ప మీ నాన్నగారిని రక్షించుకున్నావు అనగానే గగన్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా, అవును, కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్న హాస్పిటల్కి నువ్వెందుకు వెళ్ళావు? అసలు నిన్ను నమ్మడం కూడా నాది తప్పే. నా చేతుల్లో చావడానికే వాడు మళ్ళీ బ్రతికాడు. ఖచ్చితంగా చంపి తీరతాను. అయినా నువ్వు మీ నాన్నకి తలకొరివి పెట్టను, పిండ ప్రదానం చెయ్యను అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని. కానీ నేను అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా వాడిని పట్టుకొని ఖచ్చితంగా చంపి తీరతాను అని సూర్య గగన్కి వార్నింగ్ ఇస్తూ ఉండగా, ఇక ఒక్కసారిగా భూమి శారద సీక్రెట్గా దాస్తున్న విషయం ఇదేనని గగన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. కృష్ణప్రసాద్ అని గట్టిగా అరుస్తాడు గగన్. మరోవైపు నక్షత్ర స్నానం చేసి ఫ్రెష్ అవ్వగానే నక్షత్ర అని శరత్ చంద్ర పిలుస్తాడు. ఏంటి డాడ్ అని వెనకాల నుండి అడుగుతూ ఉంటుంది నక్షత్ర. నీ నడు నొప్పి సెట్ అయినట్టుంది కదా, చెర్రీ నీకు బాగా హెల్ప్ చేసినట్టున్నాడు అంటుండగా, వాడి ముఖం, వాడేం హెల్ప్ చేశాడు అని అవమానిస్తూ మాట్లాడుతుండగా, భర్తని అలా అనకూడదు అని అంటుంటాడు శరత్ చంద్ర. శరత్ చంద్ర కాదు మాట్లాడేది, శరత్ చంద్ర గెటప్ వేసుకున్న చెర్రీ. వెనకాల నుండి ఆ గెటప్ చూసి వాళ్ళ నాన్న అనుకుంటుంది నక్షత్ర. గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు చెర్రీ. అదే మా ఆయన ఏం చేయలేదు, ఫిజియోథెరపిస్ట్ చెప్పినట్టు చేసినందుకు నేను కోలుకున్నానంటున్నాను అని అనగానే, ఏమో కానీ మీరిద్దరూ దగ్గరవ్వాలి, హనీమూన్కి వెళ్ళండి అనగానే, హనీమూనా అని నక్షత్ర షాక్ అవుతూ, తప్పించుకోలేక అమ్మకి చెప్పండి అని అంటుండగా, మీ అమ్మ ఒప్పుకుంది, నువ్వు వెళ్ళు, బట్టలు సర్దుకో అని శరత్ చంద్రలా చెర్రీ చెప్పగానే కోపంగా సరే నాన్న అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. మరోవైపు భూమి ఇంటికి రాగానే, మీ నాన్న నీపై కోపం వదిలేశాడా, నిన్ను దగ్గరగా తీసుకున్నాడా అంటుండగా అక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది భూమి. దాంతో శారద కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాణ్ణి ఎలా ఒప్పిస్తావమ్మా అని అంటుండగా, ఒప్పించడం ఏంటత్తయ్య, ఇది అంతా అపూర్వ ప్లాన్. బ్రతికున్న నాన్నకి ఆయన చేత నేను పిండం ఎలా పెట్టిస్తాను అని అంటూ భూమి ఏడుస్తూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంది శారద. అప్పుడే గగన్ కాఫీ అంటూ అరుస్తూ కిందికి దిగిరాగా, తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. అమ్మ, నీకు ఒక విషయం చెప్పాలి, నాకు కాఫీ వద్దు కానీ నువ్వు లేనప్పుడు ఆ శరత్ చంద్ర ఇంటికి వచ్చాడు అనగానే కంగారుగా, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది శారద. ఏదో నాకు నీతి సూక్తులు చెప్పడానికి వచ్చాడు, నేను కన్న కొడుకుగా అతనికి, అదే ఆ కృష్ణప్రసాద్కి పిండం పెట్టాలంట అని అంటూ ఉండగా వీళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. అందరూ నాకు చెప్పేవాళ్ళే, కానీ వీళ్ళందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను కొరివి పెట్టక పిండ ప్రదానం చేయకపోవడం వల్లనే కదా. నేను చేస్తాను, పిండం పెడతానమ్మా అని గగన్ ఒప్పుకోగానే భూమి శారద షాక్ అవుతారు. గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏం చేద్దామమ్మా, ఈ కార్యాన్ని ఎలా ఆపుదాం అని అంటూ ఉండగా, చూద్దామత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి. ఇక చెర్రీ భూమికి కాల్ చేసి నక్షత్రతో హనీమూన్కి వెళ్తున్నాను అంటుండగా, అబ్బో గుడ్ న్యూస్, ఎలా ఒప్పించావు అని అడుగుతుండగా, మామయ్య చెప్తే ఒప్పుకుంటుంది కదా అని అంటూ ఉంటాడు చెర్రీ. డాడీ చెప్పారా అని భూమి అంటూ ఉండగా, లేదు, మామయ్యలా గెటప్ వేసి నేనే చెప్పా అని అంటూ ఉండగా, అబ్బో ముద్దపప్పులా ఉండే నువ్వు బాగా మితిమీరిపోయావు, మీ అన్నయ్య నీలాగా ముద్దపప్పులా తయారయ్యాడు అంటూ ఉంటుంది భూమి. సరే, అన్నయ్యతో ఆ కార్యక్రమం జరిపించాక నేను నక్షత్ర ఎగిరి వెళ్ళిపోతాం అని అంటూ ఉండగా, ఆ కార్యక్రమం విషయం రాగానే మాట మారుస్తూ, ఓకే సరే బాయ్ అని అంటూ కాల్ కట్ చేసి కార్యక్రమం ఎలా ఆపాలి అని అనుకుంటూ ఐడియా వేసి వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి గ్లోబ్ తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చుంటుంది భూమి. ఏంటి అని అంటుండగా, బావా మనం హనీమూన్కి వెళ్దాం, నువ్వు గ్లోబ్ తిప్పు, నేను ఎక్కడో ఒక్క చోట వేలు పెడతాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళు బావా, బావా 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 అని అంటూ ఉండడంతో చేసేది లేక గ్లోబ్ తిప్పుతాడు. ఫస్ట్ స్విట్జర్లాండ్ దగ్గర వేలు పెడుతుంది భూమి. భూతల స్వర్గం అంటారు కదా బావా, వెళ్దాం, నన్ను తీసుకెళ్ళు అంటూ ఉండగా కోపంగా చూస్తాడు గగన్. సరే వేరే దగ్గరికి వెళ్దాం, మళ్ళీ గ్లోబ్ తిప్పు అనగానే మళ్ళీ తిప్పుతాడు.
వెళ్తాడు. అప్పుడు అమెరికా వస్తుంది. అమ్మో అమెరికా వద్దు, ఆ ట్రంప్ మామ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, ట్రంప్ దిగాక వెళ్దాం, వేరే చోటికి వెళ్దాం బావా అని అంటూ ఉంటుంది భూమి. ఈసారి నేను సెలెక్ట్ చేస్తా అంటూ పాకిస్తాన్ని సెలెక్ట్ చేస్తాడు గగన్. పద టికెట్స్ బుక్ చేస్తా అంటుండగా వామ్మో వద్దు బావా అని అంటూ మాయమైపోతుంది భూమి. భూమిని భయపెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. హనీమూన్కి వెళ్దామని అడిగితే మీ అబ్బాయి ఒప్పుకోలేదు, కార్యక్రమం ఎలా ఆపడం అత్తయ్యా అని భూమి శారదాని అంటూ ఉంటుంది. శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏం చేయాలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రాత్రి కృష్ణప్రసాద్కి డిన్నర్ తీసుకెళ్లడానికి క్యారియర్ సర్దుతూ ఉంటుంది శారద. అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు. ఏంటి అని అడుగుతూ ఉంటుంది శారద. ఆకలిగా ఉంది అందుకే కాల్ చేశా అనగానే అయ్యో మీరు ఇలా అడుగుతారని తెలిస్తే ఇంకో 10 నిమిషాలు ముందే బయలుదేరేదాన్ని, ఆటో రెడీగా ఉంది, 10 మినిట్స్లో మీ ముందుంటాను అని శారద అంటూ క్యారియర్ తీసుకుని బయటికి వెళ్ళగా ఎస్పీ సూర్య ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు శారదాని కృష్ణప్రసాద్ని సూర్య నుండి భూమి ఎలా తప్పిస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.